ఈరోజు రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్ 3,23,000 కోట్లతో భారీగా ఉన్నా ఇందులో కొత్తదనం ఏమీ లేదు, పాత చింతకాయ పచ్చడే. ఇందులో వడ్డీలకి చెల్లించడానికి 18% ఖర్చు అవుతుంది. ఈ విధంగా ఒక్కటైనా కార్మిక వర్గానికి కానీ కష్టజీవులకు కానీ ఉపయోగపడేటువంటి పథకం కానీ లేదా ప్రయోజనం కానీ ఏదైనా ఊరిందా ఒక్కటైనా చూపించండి. 12వ పిఆర్సి ప్రకటించారా? ఏ ఒక్కటి కూడా రాష్ట్ర ప్రజానీకం, కార్మిక వర్గం, స్కీమ్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు ప్రయోజనం కలిగించేటువంటి ఒక్క అంశం కూడా ఇందులో లేదు. ఈ బడ్జెట్ని సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇది ప్రజల బడ్జెట్ కాదు, కేవలం ఆశలు పెట్టేటువంటి బడ్జెట్ మాత్రమే. ఆశలను మాత్రం ఆకాశంలో చూపించి కష్టజీవులకు కొనుగోలు శక్తి లేకుండా, వారికి వచ్చే ఆదాయం లేకుండా చేయడం, ఉపాధి హామీ పథకం నిర్వీర్యమైపోతుంది. ఆ విధంగా ఏ ఒక్క అంశం మీద కూడా కార్మిక వర్గానికి మేలంటే మేలు లేదు.